మనం కాస్త బరువు పెరిగితేనే అమ్మో అనుకుంటాం. ఆ బరువు తగ్గేందుకు నానా అగచాట్లు పడతాం. కానీ ఓ పాప 6 ఏళ్లకే 60 కేజీల బరువుతో బాధపడుతోంది. రోజు రోజుకి పెరుగుతోన్న శరీరం ఆమెకు శాపంగా మారుతోంది. ఎంతమందికి చూపెట్టినా ఫలితం లేకపోవడంతో చిన్నారి అవస్థలు చూడలేక తల్లిదండ్రులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లికి చెందిన దేవీసింగ్ తారా దంపతుల ముద్దుల సంతానం యామిని. 6 ఏళ్ల వయసులో అసాధారణమైన బరువుతో చిన్నారి బాధపడుతుంది. పుట్టినప్పుడు 2.45 కేజీల బరువున్న యామిని ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతూ వచ్చింది. నెలకు కేజీ చొప్పున బరువు పెరుగుతోంది. భారీ కాయంతో పిల్లల్లో ఉండాల్సిన చురుకుదనం యామినిలో లోపించింది. 4 అడుగులు కూడా సరిగ్గా వేయలేదు. ఓ చోట కూర్చోలేదు, నుంచోలేదు. అనుక్షణం తల్లితోడు ఉండాల్సిందే. చిన్న చిన్న పనులు కూడా తను చేసుకోలేకపోతుంది. భరించరాని బరువుతో ఈ పాప ఏడుస్తూ ఉంటే అది చూసి కన్నతల్లి పడే బాధ చూపరులను కంటతడి పెట్టిస్తుంది. దేవీసింగ్ తారా దంపతులది మేనరిక వివాహం. సంతానం 2 ఆడపిల్లలే. మొదటి పాప పుట్టిన మొదట్లో కాస్త బరువుతోనే పుట్టినా తర్వాత మామూలుగా మారింది. రెండో పాప కూడా అంతేలే, సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ యామిని బరువు తగ్గకపోగా రోజురోజుకి పెరిగిపోతుంది. స్థానికంగా ఉన్న ఆసుపత్రులతో పాటు హైదరాబాద్ నీలోఫర్లో చూపించినా ఫలితం కనిపించలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. 3 సంవత్సరాల తర్వాత 30 కిలోలు, సంవత్సరానికి 10 కిలోలు పెరగడం ఉన్నది. అయితే లక్ష్మణమూర్తి వరంగల్ అక్కడ తీసుకుపోతే నీలపూర్ రాసిండు. నీలపూర్ రాసిస్తే 2-3 లక్షల వరకు గవర్నమెంటే భరిస్తుందని. అక్కడ పోయేసరికి వాళ్ళు చీపిరి ఊడ్చేటోళ్ళు కూడా పట్టించుకుంటలేరు. డాక్టర్లు కూడా అంత పట్టించుకుంటలేరు. 10-20 మంది ఒక్క కాడనే కూర్చుంటారు నీలపూర్ హాస్పిటల్లో. ఈ క్యాబిన్ ఎక్కి అని అంటే చీపిరి ఊడ్చేటోళ్ళే పెడతారు. అక్కడ చిన్న చిన్న హాస్పిటలే చూయించుడు అవుతుంది. డబ్బులు కూడా పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో పోవాలన్నా కూడా మా స్థాయి లేదు. డబ్బు ఖర్చు పెట్టాలంటే 20-10 వేలు ఖర్చు పెట్టే స్థాయి మాది. పెద్ద స్థాయి పెట్టి గవర్నమెంట్ సహాయంతో పొందాలని అనేసరికి గవర్నమెంట్ డాక్టర్లు కూడా కేర్ చేస్తలేరు. ప్రైవేట్కి తీసుకోకపోతే అక్కడ 30-40 వేలు దాకా పెట్టిన 4 రోజులు ఉన్నాం. 30-40 వేలు పెట్టే ఏం ట్రీట్మెంట్ ఏం చేయలే. ఇప్పుడు దాకా ఇంటికాడనే వచ్చినాయి. ఇక రోజు ఇక పెరుగుతూనే ఉన్నది. ఎవరు ఏం పట్టించుకుంటలేరు. అన్ని హాస్పిటల్లో తీసుకు రేపో ఎల్లుండి చచ్చిపోతుందమ్మా, ఏం చేస్తావు అని అంటాను. అయితే ఏడ్చుకుంటూనే వచ్చినాం. ఇక ఏం చేయాలని రోజుకు ఏడ్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు చిన్నారి దీనస్థితి చూడలేక, లక్షలు పెట్టి వైద్యం చేయించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాప ఆరోగ్యాన్ని కాపాడాలంటూ చుట్టుపక్కల గ్రామ పెద్దలు కోరుతున్నారు. ఎవరైనా దాతలన్నా కానీ, ఎవరైనా ప్రభుత్వం అన్నా కానీ ఎవరైనా సహకరించి ఆ అమ్మాయిని పెద్ద హాస్పిటల్లో చూపిస్తేనే అది సాల్వ్ అవుతుంది. కాకపోతే వీళ్ళని కూడా నేను అడుగుతూ చేస్తే మరి డాక్టర్ల కాడ చూపించాలంటే చిన్న చిన్న డాక్టర్ల కాడ చూపించాలంటే అయితే లేదు. అది పెద్ద డాక్టర్ కాడ తీసుకుపోవాలంటే పైసలు లేదు. కాకపోతే చాలా పేదలు కాబట్టి ఎవరైనా దాన్ని దాత వచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పాప పరిస్థితి చూసి తీవ్రంగా కలత చెందుతున్న తల్లిదండ్రులు తమ పాప బరువు తగ్గించడానికి ఆపన్న హస్తం అందించే వారి కోసం ఎదురు చూస్తున్నారు.